ఇక ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ లడ్డు వేలంపాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు వేలంపాటతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. లడ్డును ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే గణనాథుడి లడ్డు వేలంపాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి నిరుటి రికార్డును బద్దలు కొడుతూ 35 లక్షలకు దక్కించుకున్నాడు లింగాల దశరథ్ గౌడ్. లడ్డూ వేలంపాటలో ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న బాలాపూర్ గణేశుడు ఈ ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాడు. గతేడాది రికార్డు స్థాయిలో 30 లక్షలకు బాలాపూర్ లడ్డూను స్థానికులే దక్కించుకోగా ఈసారి లడ్డూ ధర 35 లక్షలకు చేరుకుంది. 21 కిలోలు ఉండే లడ్డూ బాలాపూర్ వినాయకుడి చేతిలో ఉంచే సంప్రదాయం 1980లో ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ ఆనవాయితీ అలాగే కొనసాగుతోంది. 1994లో తొలిసారిగా లడ్డూ వేలం నిర్వహించగా అప్పట్లో పలికిన ధర 450 రూపాయలు. నాటి నుంచి ఏటా రికార్డు ధరలతో లడ్డూ ప్రసాదం వందల రూపాయల నుంచి లక్షల రూపాయలకు చేరింది. 1994లో మొదలైన బాలాపూర్ లడ్డూ వేలంపాటను బాలాపూర్ నివాసి అయిన కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు దక్కించుకున్నాడు. నాటి నుంచి ఎక్కడా లేని విధంగా వందలు వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు పలుకుతోంది. ఇప్పటి వరకు సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంటుంది. నిరుడు బాలాపూర్ నివాసి అయిన కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు దక్కించుకున్నారు. వాస్తవానికి 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలంలోనే పలికింది. 2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి 1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనాచారి 4,15,000 రూపాయలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత 2015లో బాలాపూర్ లడ్డూ 10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్ రెడ్డి 10,32,000 రూపాయలకు లడ్డూను దక్కించుకొని ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 2016లో 4 లక్షలు పెరిగింది. ఆ ఏడాది మేడ్చల్కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14,65,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. 2017లో నాగన్ తిరుపతి రెడ్డి 15,60,000కు పొందగా 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా 16,60,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా 3 ఏళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రామ్రెడ్డి 17,60,000 రూపాయలకు పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. అయితే 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి దాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు. 2021లో ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 18,90,000 రూపాయలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఏటా 2 నుంచి 3 లక్షలు పెరుగుతుందనుకున్న లడ్డూ ధర 2022లో ఏకంగా 5 లక్షలు పెరిగి రికార్డు సృష్టించింది. 2023లో 24,60,000 రూపాయలు పలికి మరోసారి ప్రపంచం మొత్తం బాలాపూర్ వైపు చూసేలా చేసింది. కిందటేడాదైతే కొలను శంకర్ రెడ్డి 30,01,000 రూపాయలకు దక్కించుకోవడంతో బాలాపూర్ లడ్డూ వేలంపై మరింత ఆసక్తి పెరిగింది. గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్ లడ్డూ వేలంపాట లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరి సంపదలతో పాటు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు అనంతరం గ్రామ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట ప్రారంభమవుతోంది. ఈ వేలంపాటను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది. వేలంపాట అనంతరం భక్తుల జయ ధ్వానాలు, కేరింతల మధ్య బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర వినాయక సాగరం వైపు కదులుతుంది.